నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. సంక్షేమం అనే పదానికి పర్యాయపదంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కేపోగు ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, బస్తిపాటు నాగరాజు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, డాక్టర్ కేవి సుబ్బారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేశారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలియజేశారు. సంక్షేమం అనే పదానికి పర్యాయపదంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలిచారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందటం ప్రారంభించారని వివరించారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో స్థానం లభించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఎంతో చక్కగా అందాయని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఇప్పటి వరకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, మళ్లీ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ లాంటి గొప్ప పార్టీలో సభ్యులుగా ఉండటం మనందరి అదృష్టమని వారు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని వారు సూచించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలు దిశలా వ్యాపింపజేసిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. ఎంపీ గారు రైట్ అబ్బా, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు అందరికీ నమస్కారాలండి. ముందుగా ఈరోజు జయంతి సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. ఎన్టీఆర్ గారు సంక్షేమం అంటే ఆ మాటకి విలువ ఇచ్చి, అంటే ఆ మాటని ఎట్లా అంటే రియాలిటీ తేవడం అనేది ఎన్టీఆర్ గారి అనమాట. సంక్షేమం అంటే అంతకుముందు ఎవరికి తెలియదు అనమాట. మన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ అసలు ఇట్లా చేయగలుగుతారు సంక్షేమ పథకాలు అని చెప్పి తెచ్చిన నాయకుడు ఎవరు అంటే ఎన్టీఆర్ గారు. అట్లాంటి నాయకుడు మనకి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు అప్పటి నుంచి సంక్షేమ పథకాలు కానీ ఆల్ ఓవర్ ఇండియా ఆయనను చూసి సంక్షేమ పథకాలు చేయొచ్చు మనం కూడా ప్రజలకు అని చెప్పి ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ టైంలో చాలా గొప్పవి. అట్లాంటి పార్టీ చంద్రబాబు గారు ఇప్పుడు కొనసాగిస్తూ ఆయన విజన్ని, ఆయన ఆలోచనలని అట్లే తీసుకొని పోతూ ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తూ అలాగే అభివృద్ధి కూడా చేస్తూ, మీరు చూసింటారు లాస్ట్ టైం 2014 నుంచి 19లో ఎంత అభివృద్ధి అయింది, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చడం జరిగింది. తర్వాత 19 నుంచి 24లో జీరో అన్నమాట. అట్లా సంక్షేమ పథకాలు కూడా చెప్పిండేది పేరుకి చెప్పడం తప్ప నిజంగా అందుబాటులో ఎవరికన్నా వచ్చిందంటే ఎవరికి అందింది లేదనమాట. అలాగే అభివృద్ధి కూడా చూస్తే 2019 నుంచి 24లో శూన్యం. ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఏమైతే విజనరీ లీడర్ మన చంద్రబాబు గారు ఏవైతే అనుకున్నారో, ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చారు, అవన్నీ ప్రజలకి అందాలంటే
మనలాంటి పార్టీ రావాలా, చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే అవన్నీ కూడా అందేదానికి అవకాశం ఉంటుంది, పెద్ద ఎత్తున అభివృద్ధి కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి పార్టీలో మనం అందరం ఉండడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఇట్లా అన్నా క్యాంటీన్ అనుకోండి తీసేయడం జరిగింది, ప్రజలకి ఎంతో దూరం చేశారు. లాస్ట్ టైం 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్ కూడా సంక్షేమ పథకాల్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనిపిస్తుంది. అన్నా క్యాంటీన్ కూడా త్వరలో రాబోతుంది. సో ఇట్లాంటివన్నీ చెప్తా పోతే ఎన్నోటి ఉన్నాయి. ఈరోజు మాత్రం మన ఎన్టీఆర్ గారు గురించి ఆయన చేసిన గొప్ప ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో లేకపోతే ప్రజలకి ఎంతో చేసినారో అవన్నీ తలుచుకొని ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఇస్తారని ప్రజలు కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ఆనాడు పాలకాల పాలనను అంతమొందించాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కొరకు ఒక ఆశా జ్యోతిగా ముందుకొచ్చిన ఎన్టీఆర్ గారికి బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా భుజాలను మోసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. 42 సంవత్సరాలు అయింది. ఎన్నో ఒడిదుడుకులు చూశాం. ఆయన ఆనాడు కూడా ఒక సబ్ రిజిస్ట్రార్గా ముందు ఉద్యోగం చేస్తూ అక్కడ అవినీతి చూడలేక భరించలేక కొన్ని నెలల్లోనే వదిలిపెట్టేసి ప్రజాక్షేత్రంలోకి పోయి ఒక నటుడిగా విశ్వవిఖ్యాత నరసార్వభౌముడయ్యాడు. మొదట ఆయన ఒక దైవదూత పాత్ర పోషించారు. రాముడు, కృష్ణుడు ఈ విధంగా ప్రజలు ఆకట్టుకోగలిగారు. తర్వాత సమాజంలో కుళ్ళును చూసి ఈ కుళ్ళును అంతమొందించాలంటే సాంఘిక సమస్యల గురించి, ఒక రాపిడ్ రోడ్డు తరహా సమస్యల గురించి ఆయన ఒక సుమారు 30 సినిమాలు తీసి ప్రజలందరూ కూడా దగ్గరైపోయారు. అయినా కూడా ఆయన ఆకలి తీరలేదు. సమాజ శ్రేయస్సు అన్నది ఆయన సాధించలేకపోయారు ఒక నటుడిగా. ఇలా కాదు, నేను ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకుడిగా రావాలని చెప్పేసి వచ్చి మొట్టమొదటి రథయాత్ర భారతదేశంలో ఎవరు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు చేశారు. ఈ రోజు ఈ ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి గెలిపించబోతున్న మన యువ నాయకుడు భరత్ గారికి అందరికీ మీ అందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేగాక 101వ జయంతి ఘనంగా ఈరోజు రాబోయే ఫలితాలుగా ఒక వారంలో మనకు ఫలితాలు వచ్చే ముందర ఎలాంటి ఫలితాలు అంటే మన జిల్లాకు ఎప్పుడు చూడనంత కన్వీనర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అటువంటి ఫలితాలు, లాంటి ఫలితాలు 7 అసెంబ్లీలు, ఒక పార్లమెంటు కైవసం చేసుకోబోతుంది. దాంట్లో నో డౌట్, దాంట్లో ఖచ్చితంగా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే జిల్లా అధ్యక్ష స్థానంలో మంచిగా అన్ని స్ట్రాటజీలు వాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేబోతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రాబోయే రోజుల్లో ఘనమైన చరిత్ర ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఇందాక సంజీవ్ కుమార్ సార్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. మన కర్నూలు పార్లమెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్కసారి జిల్లాలో రేపు మినిస్టర్ అయినా సరే, ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీగా అయితేనేమి, అందరం కలిసికట్టుగా ఈ జిల్లాలో సాగునీటి విషయంలో మాత్రం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా చెప్తున్నాం. వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండోలు ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్డిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, ఈ 3 సాధించినప్పుడే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధితో సాధిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలోనే కర్నూలు టౌను రూపురేఖలు దిద్ది ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలా సహకరిస్తాడు. ఖచ్చితంగా ఈరోజు మేమందరం కూడా భరత్ మంచి వర్గంలో మంచి స్థానం ఇవ్వాలని చెప్పేసి చిక్కారెడ్డి గారు నేను కానీ సార్ దృష్టిలో తీసుకుపోయి 100% అటువంటి వ్యక్తి అవసరం ఇవ్వాల. మన కర్నూలు జిల్లా బాగుపడాలంటే శక్తివంతం లేకుండా, మంది సొమ్మును ఆశించకుండా, అవినీతికి తావివ్వకుండా తన సొంత డబ్బుల్ని ప్రజలకు దానం చేసి పనులు చేసే వ్యక్తి భరత్. అటువంటి వ్యక్తికి మనం అన్ని విధాల సహకారం అందిద్దాం, ఆయన వెనుక ఉంటాం. ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరు చేయగలపాలి. కర్నూలు జిల్లా బాగుపడాలి, కర్నూలు టౌన్ ముఖ్యంగా బాధపడాలి. అందుకనే బాగుపడాలంటే శక్తివంతం పనిచేసే బాధ్యత అందరి మీద ఉంది. ఇటువంటి దేవాలయం చంద్రబాబు వచ్చినప్పుడు కూడా చాలా బాగా కట్టారు, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. ఇంతకన్నా బాగా చేసి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం బ్రహ్మాండం ఉందని చెప్పే విధంగా మనం ముందుకు పోవాలి. మీరందరూ ఈరోజు పెద్ద ఎత్తున అన్న ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే ఈరోజు ఒక మంచి శుభం, మంచి పండగ, 4వ తారీఖు ఇంకా పండగ చేసుకుంటాం. బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా ప్రమాణ స్వీకారం 9వ తారీఖు 100% ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ యొక్క ఫ్యూచర్ ను సూచిస్తాయి. ఆయన గతంలో ఎంత గొప్పవాడు,
ఈరోజు కూడా ఆయన సినిమా చూస్తే లేదా ఆయన యొక్క పార్టీని తలుచుకుంటే ఎవరికైనా సరే ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం కలుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీయే. మరి అలాంటి మహానుభావుడికి నివాళిగా మీకు చాలామందికి తెలుసు, నేను గత 6-7 ఏళ్ళుగా, దాదాపు 7 ఏళ్ళుగా కలెక్టరేట్లో నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటుంది. తప్పనిసరిగా ఒక అన్నా క్యాంటీన్ లాంటిది నిరంతరం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజైతే జ్యువెలర్స్ సారథ్యంలో అన్నదానం పెట్టాలనుకున్నప్పుడు నేను ఈరోజు మంచి రోజు ఎన్టీఆర్ గారి జయంతితో ప్రారంభిద్దామని చెప్పడం, వారిని అన్నే ముఖ్య అతిథిగా పిలవడం, ఈరోజు ఇప్పుడు 11 గంటలకే మరి ఆ ప్రారంభోత్సవానికి కూడా వెళ్తున్నాం. అది నిరంతరం సాగుతుంది. వాళ్ళతో తోడ్పాటుతో కానీ లేదా సొంతంగా కానీ మన పార్టీకి మనందరికీ కూడా ఒక సంతోషాన్ని కలిగించే విధంగా కేవీ సుబ్బారెడ్డి ఏమేం చేస్తాడు. ఇక పార్టీ ఆఫీస్ కట్టాలంటే మాత్రం కేవీ సుబ్బారెడ్డి మొదటి విరాళంగా 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో స్థానం కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు పుట్టినరోజు వేడుకలను నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు టీజీ భరత్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, ఆకేపోగు ప్రభాకర్, నాగేశ్వరరావు యాదవ్, బస్తిపాటి నాగరాజు, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ నేత బీటీ నాయుడుకు పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు రాజకీయంగా ఇంత ఉన్నత స్థాయికి ఎదిగారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీనే కారణమని చెప్పారు. బడుగు బలహీన వర్గాల నుండి ఇంత స్థాయిలో నాయకులు ఎదుగుతున్నారంటే తెలుగుదేశం పార్టీ రూపొందించిన విధి విధానాలే కారణమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తర్వాతే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు లభించాయని ఆయన వివరించారు. శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 8వ తరగతి చదువుతున్నాను అనుకుంటా గుర్తుకుంది. రామారావు గారు పార్టీ పెట్టారు. మా ఊరికి వస్తూ ఉంటే ఎన్టీఆర్ గారికి ఎమ్మెగనూరులో ఎక్కడ కూడా బహిరంగ సభ పెట్టేదానికి ప్లేస్ ఇవ్వలేదు. ఆయన సాయంకాలం 5 గంటలకు రావాల్సినటువంటి రామారావు గారు వేకువ దాదాపు 3 గంటలకు వస్తే కూడా జనం తాండవం అట్లే ఉన్నది. ఊరి బయట కంప చెట్లనే కాడ అట్లగాడ పెడితే ఆ రోజుల్లో ఇటువంటి సౌకర్యాలు ఏం లేవు. ఒకరు స్టేజ్ మాత్రం ఏర్పాటు చేశారు, మాచాని నాగరాజు, మాచాని భరత్ అని చెప్పి. వేలాది మంది వస్తే రామారావు గారు చెప్పారు ఊరు అక్కడ సమావేశం ఇక్కడ అని చెప్పి. తర్వాత భవిష్యత్తులో ఎమ్మెగనూరుని కంచు కోటగా మలుచుకున్నాడు ఎన్టీ రామారావు గారు. ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలిచేటట్లు మోహన్ రెడ్డి గారిని పెట్టి అఖండంగా అటు 22 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉండి ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేశాడు. తాగడానికి నీళ్ళు లేనిటువంటి గ్రామాలు, ఏదైనా ఫైరింగ్ అంటుకుంటే మనుషులు కాలిపోవాలి, కొట్టాలు కాలిపోవాలి, ఫైర్ ఇంజన్ కూడా లేనటువంటి ఎమ్మెగనూరుని ఒక స్థాయికి తీసుకొని వచ్చారు. మాచాని వాళ్ళు అయిన తర్వాత మళ్ళీ స్వర్గీయ భీమమోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ నాయకత్వంలో ఆయన చెప్పేవాడు కూడు గుడ్డ ఇల్లు మనకి అవసరం మనిషికి అని చెప్పి. కులం చూడలేదు ఆయన, మతం చూడలేదు. బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. ఎక్కడ తహసీల్దార్ ఆఫీసులు, మండల ఆఫీసులు వచ్చాయి, మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి, ఎంపీపీలు అయ్యారు, జెడ్పీటీసీలు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు. గ్రామ స్వరాజ్యం గాంధీ గారు రాసిపోతే ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ అధికారాన్ని బీసీలకు రుచి చూపించిందే అన్న ఎన్టీఆర్ గారు. దాంతో రాజకీయంగా ఫైనాన్షియల్ కూడా డెవలప్ అయ్యి తెలుగుదేశం పార్టీ అంటే మనం అంతో ఇంతో మాకు గుర్తింపు ఉంటుంది, మాకు హక్కు ఉంటుంది అని ప్రతి కార్యకర్త కూడా భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేస్తూ ఉన్నాడు. అందుకు నిదర్శనం మన బస్తిపాటు నాగరాజు. ఎవరైనా నాగరాజు ఎంపీ అభ్యర్థి అవుతాడని ఎవరైనా ఊహించామా?
ఎక్కడన్నా అనుకున్నామా? ఒక కురో సోదరుడికి ఎంపీ సీట్ వస్తుంది అని అనుకున్నామా? కర్నూలు జిల్లాలో ఎవరు అనుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మొత్తం కురో సోదరులు అయితేనేమి, బీసీ సోదరులు అయితేనేమి అవక్కైపోయి మన పార్టీలో చేరారు. 50 రూపాయలకే జనతా వస్త్రాలు ఇవ్వడం, 250 రూపాయలకి ఇల్లు ఇవ్వడం, 2 రూపాయల కేజీ బియ్యం. అదేవిధంగా పెద్ద ఆయన తన మాట ప్రకారం కనీస అవసరాలు మనకు తీర్చినటువంటి గొప్ప వ్యక్తి, అందుకోసమే యుగ పురుషుడు అయినాడు నందమూరి తారక రామారావు గారు. సినిమా జీవితంలో చూశారు, రాముడు గాను రావణాసురుడు గాను కూడా ప్రజలు మెప్పించాడు. రాజకీయాల్లో కూడా సామాన్య మానవుడి నుంచి అత్యున్నత స్థాయి ఉన్నటువంటి అందరిని కూడా మెప్పించాడు. భారతదేశ చరిత్రలో మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో బంగాళాఖాతం పట్టుబడ్డాడు. కేంద్రంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ లో 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిపి ఆ రోజు సామాన్య మానవులు కూడా దేవగౌడు కూడా బిఎంఏ పరిస్థితి తీసుకొచ్చాడు. మరి అంతటి మహోన్నత వ్యక్తి స్థాపించినటువంటి పార్టీలో పనిచేయడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఆ స్ఫూర్తితో ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో మనందరినీ నాయకులు చేశాడు. మరి ఎన్టీఆర్ మనవుడు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు గారి యొక్క తనయుడైనటువంటి లోకేష్ బాబు గారు కూడా 3200 కిలోమీటర్లు యువత కోసం పాదయాత్ర చేస్తూ మరి ఎన్నో పథకాలు కూడా ఆనాడు పేరు మీద రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్ట్ చెప్పినా ఇప్పుడున్నటువంటి 151 సీట్లకు పైబడే వస్తున్నట్లుగా చెప్తున్నారు. కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. కాబట్టి మనందరికి పండుగ. ఈ శుభదినాన మీ అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ మరొక అదృష్టం ఏమిటంటే పెద్ద ఆయన యుగ పురుషుడు పుట్టిన దినం నేను పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా మరి ఈ నాకు బ్రహ్మాండంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ నాయకులు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాతే మహిళలకు ఆస్తిలో హక్కు లభించిందని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే మహిళలకు ఆస్తిలో హక్కుతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు లభించాయని వివరించారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రస్తుత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆమె తెలియజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్క కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ తమ వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 5% సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అభినందనీయమని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రపంచ పౌష్టికాహార దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆకలి రహిత ప్రపంచం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రపంచ పోషకాహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ సామాజిక బాధ్యతలో భాగంగా 51,000 పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ హెడ్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సర ఆదాయంలో 5% సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుందని వివరించారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు నిరుపేద నిరాశ్రయులకు పౌష్టికాహారమైన ఆహారాన్ని అందజేస్తున్నామని వివరించారు. ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు చేరువయ్యే విధంగా విస్తరిస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని, ఇకపై ఆ సంఖ్యను 51,000 ప్యాకెట్లకు పెంచుతామని చెప్పారు. సమాజంలో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఆకలి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ కార్యక్రమం పేరు హంగర్ ఫ్రీ వరల్డ్. అంటే ఎంతోమంది పేదలు ఫుడ్ లేక ప్రతిరోజు రోడ్పై ఫుట్పాత్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం ఆకలితో అలమటిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ ఎంపీ అహ్మద్ గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని పేరే హంగర్ ఫ్రీ వరల్డ్. ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి ప్రతిరోజు మేము 1 సంవత్సరం పాటు ఫుడ్ అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కర్నూలు షోరూమ్ 300 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇండియా వైజ్గా 51,000 అంటే ఫర్ ఇయర్ వచ్చేసి 18,56,000 వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో హంగర్ ఫ్రీ వరల్డ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించడమే మా ఒక ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. Chairman Mr. Ahmed MP sir, and this is in alignment with United Nations Hunger Free World Zero Hunger World 2 project. Okay, as a responsible jeweler, Malabar Gold is also contributing towards a hunger free world, and we are giving daily meals to needy people across globe, including Africa and India. Till date, Malabar has given 93 lakhs meals, okay, 37 cities. Per day 25,000 meals we are giving to 93 lakhs people in 37 cities. And today is World Hunger Day. So today it is our ambitious project to launch a new campaign with 1,86 crore meals. This year we are planning to give 1,86 lakhs meals to the poor people across globe, not only in India, across globe. And in APTS we are planning to give 23 lakhs meals this year, and only in డైమండ్స్ సారథ్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ ఈరోజు కాన్సెప్ట్గా తీసుకొని పేదలందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం చాలా పెద్ద విషయం. నిజానికి ఆ థాటే చాలా గొప్ప థాట్. ఆకలి లేని ప్రపంచం. అనేక నేరాలకు ఆకలి కారణమని మనందరికీ తెలుసు. దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే నేరస్తుల సంఖ్యను తగ్గించడానికి చాలా వీలవుతుంది. అందుకే కేవి సుబ్బారెడ్డి అనేటువంటి విద్యావేత్తగానే కాకుండా వ్యక్తిగా నేను గత 7 సంవత్సరాలుగా కలెక్టరేట్కు వచ్చేటువంటి అనేక మంది పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాను. నా కాన్సెప్టు దారిలోనే వెళ్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మాలాంటి వాళ్ళందరూ కలిసి పేదలను రకరకాలుగా ఆదుకుంటే అనేక సమాజం ఏర్పడడానికి వీలవుతుంది. మనందరికీ డబ్బు పంచక్కర్లే, కానీ నిత్యావసరాలైనటువంటి ఇప్పుడు చూసాం మనం ఏది విద్య కోసం మరి ఏ విధంగా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత గ్రాండ్ మా హోమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇలాంటివన్నీ కూడా. సో మా ఆలోచనలను వాళ్ళు ముందుగానే మరి ఒక రూపుదాల్చేట్లుగా చేసినటువంటి మలబార్ గోల్డ్ను అభినందిస్తూ వారి అడుగుజాడల్లో కూడా మేము ఇప్పటివరకు కొంత దూరం నడిచాం, మరింత దూరం నడుస్తాం.
మరి మేము వారు కూడా కలిసి ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి కర్నూలులో ఆదర్శవంతమైనటువంటి 2 సంస్థలు కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాను. జూన్ 4వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలుస్తారని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ నగరంలోని సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ నగరంలోని మేదారి వీధిలో ఉన్న సుంకులమ్మదేవి ఆలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, ఈరన్న, ఉట్ల రమేష్, నాగరాజు, కొత్తపేట రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ సుంకులమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఈ నెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో టీజీ భరత్ విజయమే లక్ష్యంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓట్లు వేశారని వివరించారు. సుంకులమ్మదేవి ఆశీస్సులతో టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము ప్రార్థించినట్లు వారు తెలియజేశారు. కర్నూలు మేదర్ వీధి ప్లస్ జలగర్ వీధి శ్రీ సుంకులమ్మ దేవాలయము చాలా పురాతన దేవాలయము. ఈడ శ్రీ టీజీ భరత్ గారు గెలిచాలని, అఖండ మెజార్టీతో గెలిచాలి, మంత్రి పదవి కూడా రావాలని ఈడ పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాము. మా మిత్రులు అందరూ వచ్చారు, అందరూ సంతోషము. టీజీ భరత్ అఖండ మెజార్టీతో గెలిచాలా, ప్లస్ పైన కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా గెలిచాలని మా కోరిక. టీజీ భరత్ అఖండ మెజార్టీతో గెలవాలని, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, నరేంద్ర మోడీ 400 చిలుకు పైన సీటు రావాలని భారీ విజయాలతో కోరుకుంటూ మా ఓల్డ్ టౌన్లోనే ఎంతో ప్రతిష్ఠితమైన దేవాలయం మంగళవారం పురస్కరించుకొని ఇక్కడ మేదరగిరి సుంకులమ్మ దేవాలయాన్ని సందర్శించి శ్రీ టీజీ భరతన్న గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా బీసీ సంఘం నాయకులు శ్రీనివాసులు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ పెద్దలు, నా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పూజ కార్యక్రమాలు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఇక్కడ వచ్చి అమ్మవారిని చూస్తూ ఉంటే మనకు మంచి మెజార్టీ ఇవ్వబోతుందనే, మనకు అమ్మవారు ఇవ్వబోతున్నారని చెప్పి దీవెనలు మన పైన ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జలగేరి వీధి నందు సుంకులమ్మ దేవాలయంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు టీజీ భరతన్న గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ తర్వాత ముఖ్య విషయం ఏమంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 6 ముఖ్యమైన పథకాలు అవి ప్రజల్లో చాలా బ్రహ్మాండంగా ఇదైనవి. ప్రజలంతా వేరే ఊర్ల నుంచి, వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది. ఇది చాలా ఎక్కువ పర్సెంటేజ్ కూడా బాగా జరిగింది. తప్పనిసరిగా ప్రజలంతా టీడీపీకి చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కావాలి, ఏపీ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా కంపల్సరీ 120 సీట్లు పైనతో గెలుస్తున్నారు. ఆ తర్వాత కర్నూలు బాగుపడాలంటే టీజీ భరతన్న గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు చాలా బాగున్నాయి. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. మేము టీడీపీ పార్టీ తరఫున మేము గత 6 నెలలుగా వీధిలో తిరిగి భరతన్న గారి పథకాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి పథకాలు కానీ బ్రహ్మాండంగా ప్రజలకు మేము ఇది చేశాము. ప్రతి ఒక్కరూ స్పందించి టీడీపీకి ఓటు వేయడం జరిగింది. ఈ 4వ తేదీ జరుగునున్న ఎలక్షన్ 4వ తేదీ జరుగున్న ఓట్ల లెక్కింపులో భరతన్న గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ గ్యారంటీగా గెలిచి వారు అధికారాన్ని చేదిస్తారని ప్రార్థిస్తున్నాము. పెద్ద ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని టీడీపీ నాయకుడు శేషగిరి శెట్టి ఆకాంక్షించారు. ఈ మేరకు టీజీ భరత్ విజయాన్ని కోరుతూ నగరంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీడీపీ నాయకులు నిర్వహించారు.
కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ నగరంలోని తెలుగు వీధిలో ఉన్న పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శేషగిరి శెట్టి, వెంకటేశ్వర్లు, ఈరన్న, ఉట్ల రమేష్, నాగరాజు, కొత్తపేట రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఈ నెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో టీజీ భరత్ విజయమే లక్ష్యంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓట్లు వేశారని వివరించారు. పెద్ద ఆంజనేయ స్వామి ఆశీస్సులతో టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము ప్రార్థించినట్లు వారు తెలియజేశారు. ఈరోజు తెలుగేరి పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్లో టీజీ భరత్ గారి గెలుపు కోసం పూజలు చేయడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు అత్యధిక మెజారిటీతో రాయలసీమలోనే పెద్ద మెజారిటీ రావాలని కోరుకుంటూ టీజీ భరత్ గారు సేవలు కర్నూలుకి చాలా అవసరం. టీజీ ఫ్యామిలీ ఇంతవరకు చేసింది, ఇప్పుడు ఆయన దీనికి 200 చేయాలనే కోరిక ఆయనకు ఉంది. కాబట్టి ఆ దేవదేవుడు ఖచ్చితంగా టీజీ భరత్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు కూడా. కాబట్టి ప్రజలంతా, కర్నూలు ప్రజలంతా ఎవరు గుళ్ళల్లో వాళ్ళు, ఎవరు ఇండ్లలో వాళ్ళు కూడా టీజీ భరత్ గారు గెలుపు కోసం పూజలు చేస్తున్నారు. మరి వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. టీజీ భరత్ గారి గెలుపు మేరకు ఈ వార్డు ప్రజలు, గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో జల్గరి వీధి వాళ్ళు, ఇక్కడ తెలుగు వీధి వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము టీజీ భరత్ గారి సేవా కార్యక్రమాలకు ఎంతో మనకి నగరానికి డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే అటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ముందుకొచ్చి ఎప్పుడు కూడా రాజకీయంలో ఇంతవరకు జరగని ఆధిపత్యంగా ప్రజలు, ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసి అత్యధికంగా మెజారిటీ చూపించడం జరిగింది. అదే మెజారిటీ ప్రకారంగానే రేపు 4వ తారీఖు అత్యధిక మెజారిటీతో ఆయన విజయకేతనము కొండారెడ్డి పూడ్చిపోయిన జెండా ఆవిష్కరణ చేస్తారని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు. ఉత్తర, బెస్తా, తెలుగు మొదలగు కులాల వారందరూ వాళ్ళు ప్రతిష్ఠించుకున్న గుడిలో, ప్రతి గుడిలోన ఆయన విజయం కోసం పూజ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు సహజంగా వాళ్ళ కోసం పూజ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏందయ్యా అంటే మనకంటూ ఒక మంచి నాయకుడు కావాలి, మనల్ని పరిపాలించేవాడు ఒక ఉత్తముడై ఉండాలి, మన కోసం పాటుపడేవాడు కావాలనే ఉద్దేశంతోన ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కులం వాళ్ళు టీజీ భరతయ్య విజయం సాధించాలి, మనకు ఎమ్మెల్యేగా ఉండాలి, తర్వాత మినిస్టర్ కావాలి, కర్నూలును అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మనకంటూ కావలసిన మనిషి ఒకరు ఉండాలి కదా, మనల్ని చూసుకోవడానికి. తల్లి తండ్రి ఉంటారు, కానీ ఆయన కంటే ఎక్కువగా మనకు భరతయ్య చూసుకుంటాడనేటువంటి ఒక నమ్మకంతోన భగవంతునికి కర్నూలు ప్రజలు అందరూ పూజ చేస్తున్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.